ఇది బేబీ బాత్ పౌడర్ అండి. ఓహో, పిల్లల కోసం. యెస్. యెస్. పిండి శనగపిండి కూడా పట్టలేదండి. అవును. మీరు ఇందులో ఏం కలిపారు చెప్పండి. సో దీంట్లో యూజ్ చేసిన భావంచాలు కావచ్చు, గంధ ఖర్జూరాలు అండ్ మనకి నూరు వరహర పూలు అంటారు కదా, సో మనకి రెడ్గా ఉంటాయి ఫ్లవర్స్ అనేది. ఓకే, అలాగే సుగంధ పాల వేర్లు, ప్రతిదీ కూడా ఏంటంటే పిల్లలకి వాడేటప్పుడు మనం 1కి 100 సార్లు మనమే ఆలోచిస్తాం. అదే మరీ చంటి పిల్లలు కదా వాళ్ళందుకు. ఎస్, దీనిని మార్కెట్లో తీసుకురావడానికి 1కి 1000 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా, సోప్స్ కానీ వాళ్ళకి ఏది పడటం లేదు. సో నేను పుట్టిన పిల్లలకి దీన్ని రికమెండ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి నేను చాలా కేర్ తీసుకుంటాను. సో దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వకుండా, స్కిన్ అనేది హెల్తీగా ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలి అంటే ఈ బేబీ బాత్ పౌడర్. ఇప్పుడంటే మనకి ఈ జనరేషన్లో ఫేస్ వాష్లు, సోప్స్, బాడీ వాష్లు ఇన్ని ఉన్నాయి. కానీ ఒకప్పుడు మనకి మన అమ్మమ్మలు కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ మనకి వినాయకుడి జననంలోనే మనకి తెలుసు, పార్వతీదేవి తన శరీరం నుంచి వచ్చిన నలుగు పిండితో గణపతికి ప్రాణం పోస్తుందన్నమాట. సో అంటే ఆ కాలం నుంచే వాళ్ళు స్నానానికి వాడిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్సే ఈ బాత్ పౌడర్, సున్నిపిండి అంటారు. సో ఇది పిల్లలకి అంటే జస్ట్ మసాజ్ చేసుకోవడం వల్ల ఇంటర్నల్గా కూడా ఆ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అనేది లోపలికి వెళ్తుందండి. జస్ట్ మీరు ఒక 2 మినిట్స్ మసాజ్ చేస్తే చాలు. ఎస్, చాలామంది ఏంటంటే టైం కేటాయించాలి అని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. మీరు మీ సోప్ మీ బాడీ మీద ఎంతసేపు పెడతారు? ఒక్క 5 నిమిషాలైనా మీకోసం మీరు కేటాయిస్తారు కదా. అలాగే ఈ సున్నిపిండిని కూడా జస్ట్ మీరు బాడీ అంతా 2-3 నిమిషాలు మసాజ్ చేస్తే చాలు. మీ స్కిన్ అనేది ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. మీ పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా న్యాచురల్గా ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఆరోగ్యంగా ఉండి స్ట్రాంగ్గా ఉంటారు. ట్రూ ట్రూ. మీరు ఏదో వీడియో చూసానండి, ఏదో అవార్డు తీసుకుంటున్న వీడియో ఎక్కడ చూసాను. ఎస్ అండి. సో మీ అందరి సపోర్ట్ వల్ల నేను చాలా అవార్డ్స్ తీసుకున్నాను. ఎస్పెషల్గా 2023లో మనకి విజయవాడలో నేను ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నానండి. అండ్ తర్వాత సుమన్ గారి చేతుల మీదుగా, అలాగే భూమిక గారి చేతుల మీద కూడా బిజినెస్ అవార్డ్స్ అనేది బెస్ట్ న్యాచురల్ ప్రొడక్ట్స్కి తీసుకోవడం జరిగింది. దట్స్ సో నైస్. కానీ ఇన్నేళ్లలో మాకు ఈ ప్రొడక్ట్ పడలేదు అని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి? ప్రొడక్ట్ పడలేదు అన్నది చాలా తక్కువ అండి. లేదు అని చెప్పను, బికాస్ ఈ జనరేషన్లో పసుపు పడని వాళ్ళు ఉన్నారు, అలోవెరా పడని వాళ్ళు ఉన్నారు. పచ్చార్త కర్పూరం, ఇప్పుడు సున్నిపిండిలో అక్కడక్కడ మనం కొంచెం పచ్చార్త కర్పూరం వేస్తాం కదా. మా మదర్ రీసెంట్గా అంటున్నారు, నేను చిన్నప్పటి నుంచి వాడాను, ఇప్పుడు పడట్లేదు. ఎందుకంటే వాళ్ళ బాడీ నేచర్ బట్టి కూడా వాతావరణం వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నా మెయిన్ అంటే ఈ ప్రొడక్ట్ ఏదైనా సరే, స్టార్టింగ్ లో నేను స్టాల్స్ పెట్టినప్పుడు అండి ఒక్క రోజులో 50 ప్యాకెట్స్ అమ్మేశాను. ఒక్క రోజులో ఆ స్మెల్ వాళ్ళందరికీ నచ్చి ప్యాకెట్స్ అమ్మేశాను. ఇప్పుడు నేను మంత్లీ ఒక 500 kgs 1000 kgs అమ్ముతున్నాను. సో ఇంతమంది వాడేటప్పుడు వాళ్ళందరికీ ఖచ్చితంగా సూట్ అయ్యేలాగే నేను ప్రయత్నం చేస్తానన్నమాట. సో వీళ్ళందరి స్కిన్కి హెల్తీగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని వాళ్ళకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా కేర్ తీసుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బాతింగ్ పౌడర్ మీ దగ్గర ఒకటి ఉంది, అన్ని స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు, అందరికీ ఇది ఒకేలా పనిచేస్తుంది అంటే మనం చెప్పలేం. అవును. సో అలాంటప్పుడు నాకు ఇది కాదండి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీరు వేరే రకంగా కస్టమైజ్ చేయగలిగే అవకాశం ఉందా? ఉందండి, ఖచ్చితంగా. మాక్సిమం యాక్చువల్గా ఇప్పుడు మీకు చూపించింది బేబీ బాత్ పౌడర్. ఇది కాకుండా ఉమెన్ కోసం స్పెషల్గా చందమామ బాత్ పౌడర్ ఉందన్నమాట. అలాగే మెన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో మాకేం లేదా మేము కూడా వాడతామని వాళ్ళు స్పెషల్గా ప్రిపేర్ చేయించుకున్న మెన్స్ బాత్ పౌడర్ కూడా ఉందండి. సో కొంతమందికి ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ మీద ఉంటుంది, కానీ వాళ్ళకి సూట్ అవ్వకపోతే కస్టమైజ్ చేసి కూడా పంపిస్తాము. కానీ దానికి చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉన్న ఆర్డర్స్కి వీళ్ళ కోసం స్పెషల్గా కస్టమైజ్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. అండ్ ఇంకొకటి మినిమం క్వాంటిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని ఇంగ్రీడియంట్స్కి ఇంత క్వాంటిటీనే వేసి ప్రిపేర్ చేయాలని ఉంటుంది. సో స్మాల్ క్వాంటిటీస్లో మనం చేయలేం కాబట్టి మినిమం 1 kg అయితే తప్పకుండా వాళ్ళ కోసం కస్టమైజ్ చేసి ప్రిపేర్ చేస్తామన్నమాట.